Hi guys, welcome to Kaburlu with Pooja and welcome back to one more vlog. And ఈ రోజు వ్లాగ్ షాపింగ్ ఉంటుంది అండ్ అంటే షాపింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. యాక్చువల్గా మార్నింగ్ ఇంటి నుంచి 11 కేమో స్టార్ట్ అయినట్టు ఉన్నాము. మార్నింగ్ 2 ఇన్స్పెక్షన్లు అయ్యాయి అనమాట. ఏం వద్దో తెలియదు, ఇంకా అప్లై చేయలేదు ఇంటికి. ఈ రోజు అయితే వ్లాగ్లో నేను ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా, అంటే వాయిస్ ఓవర్ తగ్గించి ఈ రోజు ఎందుకు ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా, బట్ ట్రై అయితే చేస్తాను. అండ్ ఇదిగోండి మన సందీప్ గారు. టైం లిటరలీ మాకు ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అసలు తిండి తినలేదు ఇప్పటిదాకా. యాక్చువల్లీ డామినోస్లో పిజ్జాస్ ఆర్డర్ పెట్టామన్నమాట, వెళ్ళి తెచ్చుకుంటాము. అండ్ ఇక్కడే షాపింగ్ సెంటర్ ఉంది మాకు. సో షాపింగ్ సెంటర్ బయట కూర్చోడానికి ఉంటుంది. వర్షం పడుతుంది, బట్ ఏమో తెలీదు, కార్లో తింటామా బయటకు వెళ్ళి తింటామో తెలీదు. పిజ్జాస్ అయితే వచ్చేసాయి. ఇది చికెన్ అండ్ మష్రూమ్, ఫస్ట్ ఇది తింటా. నాకు నచ్చుతుంది ఇది డామినోస్లో. సందీప్ బటర్ చికెన్ తింటున్నాడు. యాక్చువల్లీ బటర్ చికెన్ బేస్ ఉంటుంది కదా, అది నేను బటర్ చికెన్ సాస్ వేయలేదు, అది నాకు అంటే ఇద్దరికి నచ్చదు. సో పిజ్జా సాస్ వేయించేసా. ఎట్లుంది? ఓకే ఓకే. సో ఇప్పుడైతే షాపింగ్ సెంటర్ లోపలికి వచ్చాము. సో ఇప్పుడైతే కేమార్ట్కి వెళ్తున్నాం. ఫస్ట్ కేమార్ట్కి వెళ్ళాలంటే షాపింగ్ కార్ట్ కావాలి ఫస్ట్. అయ్యయ్యో, ఓ పీకేసారా? మూలీస్లో ఉంటుంది కనమైట్రా. సో ఇప్పుడైతే కేమార్ట్ లోపలికి వచ్చాము. ఫస్ట్ హోమ్ అండ్ కిచెన్ ఐల్లోకి వచ్చాము. ఫైనలీ మా షాపింగ్ కార్ట్ దొరికింది. సో ఫస్ట్ అరే నీకు మ్యాజిక్ చూపినా? నీకు మధ్యలో రాడ్ లేదు. అదేంటి, దేనికి లేదా? దీని ఒక్కదానికి లేదు. మరి ఇది బాగుంది కదరా. ఇది చూడండి, అన్నున్నా ఇది ఒకటి ఎందుకు తీసుకొచ్చారా? ఇది ఆల్రెడీ అన్లాక్ చేసింది. ఇదంతా కిచెన్ హోమ్ సెక్షన్ అన్నమాట. సో ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ తీసుకున్నాం, అది ఫసక్కేది అనమాట, పెద్ద ఫసక్. నెక్స్ట్ బిన్ బ్యాగ్ ట్రాష్ బిన్, సారీ బిన్ బ్యాగ్ ఏంటి, ఇప్పుడు చాలా ట్రాష్ బిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము రెస్ట్ రూమ్కి ఒకటి అండ్ కిచెన్కి ఒకటి తీసుకోవాలి. ఇదంతా ఎందుకు తెలుసా, మేము ఇల్లు మారుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఉన్నవి ఎప్పటి నుంచో ఉన్నవన్నమాట. ప్రెసెంట్ అవి కొద్దిగా ఓల్డ్ అయిపోయినాయి, బాగాలేవు కూడా, కొన్ని లేవు కూడా. అందుకని ఇప్పుడు తీసుకుంటాం అన్నీ. చెక్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మాకు కన్ఫ్యూజన్ 30 లీటర్స్ది తీసుకోవాలా ఆర్ 40 లీటర్స్ది తీసుకోవాలా అని చెప్పి. సందీప్ ఏమంటున్నాడంటే పెద్దది ఉంటే చెత్త బయట పడేమో, మెగట్స్ వస్తాయని చెప్పి సందీప్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో నేను వచ్చేసి సందీప్కి సై అంటున్నా. ఇదే మేము తీసుకున్న పెద్దది కాదులే, 30 లీటర్ ఈజ్ గుడ్ ఎనఫ్ అనుకుంటున్నా. యాహూ పెద్దది పెట్టేసాం. ఇదేమో రెస్ట్ రూమ్లోకి తీసుకుంటున్నాం ఒక బిన్న. ఇవి తీసుకున్నా ఫోక్ స్పూన్స్. ముచ్చుతా అన్నీ అంటే మనం ఇక్కడికి వచ్చాం, టాంగ్స్ అవన్నీ తీసుకుంటాం. ఆల్రెడీ ఇది ఉంది విస్కర్, 2 ఉన్నాయి. ఇది ఒకటి తీసుకున్నాం. కలర్ గ్రీన్ ఉంది. ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది. యాక్చువల్లీ ఇవి బుడ్డి టాంగ్స్, సెట్ ఆఫ్ 2 $1.75 అంట. సీల్డ్ పీస్. వెనకది తీసుకుంటా. సో ప్రస్తుతానికి షాపింగ్ అయితే అయిపోయింది. అన్నీ తీసుకున్నాం. నాకు తెలిసే బిల్లు 100 దాటిపోయిద్ది. ఈ టెడ్డీ బేర్ చూడండి ఎంత క్యూట్ ఉందో. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా కార్ట్ ఇంత హెవీగా ఉండటం. కేమార్ట్కి వస్తే చాలు ఏదో ఒకటి. ఇంకా సో చెక్అవుట్ చేసుకొని బయటకు వెళ్ళి కలుద్దాము. లిటరల్లీ మాకు బిల్ ఎంత అయిందంటే $123 అయింది. అంటే ఎక్స్పెక్ట్ చేసా,
can I get one purple rice in a good section? Purple rice, yeah, and mango popping pearls as well. Mango popping pearl? Yeah, that's it. Yeah, okay, and cart please. షేర్టీలో యోగర్ట్ది తీసుకున్నా, షుగర్ ఉంటుంది బట్ ఇది పర్పుల్ రైస్ విత్ మ్యాంగో పాపింగ్ పర్ల్స్ అనమాట, బాగుంటుంది. గైస్ చూడండి, నేను అక్కడ చెప్పాను నువ్వు కూడా తీసుకో అని, వద్దన్నాడు. ఇప్పుడేమో నాది తీసుకొని తాగుతున్నాడు. బాగాలేదంటే విన్నాక తాగుతూ బాగుంది. లాస్ట్ టైం తాగేవురా ఇది, నీకు నచ్చిందని చెప్పు. ఐ గెస్ అప్పుడు మేబీ అప్పుడు నువ్వు షుగర్ కావాలనుకున్నానేమో. సార్ గారికి ఇప్పుడు షుగర్ అవసరం లేదంట. ఇందాకే కదా తిన్నాము, సో టమ్మీ ఫుల్ ఉంది. ఇందాక కాదు, అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇందాకే కదా మరి నువ్వు ఎందుకు. యాక్చువల్లీ నేను పిజ్జా తినలేదు, కొద్దిగా వదిలేసా. అంటే నాకు తెలుసు లోపల షాపింగ్ సెంటర్ లోపల షేర్టీ ఉంటుంది ఆడ, అందుకని పిజ్జా తినలేదా? పీస్లో వదిలిపెట్టా, అందుకని కొంచెం ప్లేస్ ఉంచుకున్నా పొట్లకి దావుదామని. చాలా రోజులైంది, ఎప్పుడో వాలంటైన్స్ డే రోజు వచ్చాను షాపింగ్ సెంటర్కి. పెద్ద ప్లానేరా. సరే వెళ్దామా? ఫుల్ వర్షం మార్నింగ్ నుంచి, అస్సలు గ్యాపే లేకుండా వానే పడుతుంది బాగా. యాక్చువల్గా మెల్బర్న్లో అంతే, ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు, ఎప్పుడు ఎండగుంటుందో తెలియదు. అందుకే ఒక గొడుగు కార్లో ఎప్పుడు ఉండాల్సిందే, లేకపోతే ఫస్ట్ అసలుకే. మెల్బర్న్ వెదర్ ఒక్కటి చాలు మన ప్లాన్స్ అన్ని సర్వనాశనం చేయడానికి. ఈ మెల్బర్న్ వెదర్ ఎట్లా ఉంటదంటే మండే టు ఫ్రైడే ఫుల్ అందరు జాబులు ఉంటాయి కదా, అందరు చేసుకుంటా ఉంటారు. మండే టు ఫ్రైడే అస్సలు చుక్క వాన పడదు. అదేదో వీకెండ్ రోజే పడిద్ది, సాటర్డే సండే వానైనా ఉంటది, లేకపోతే ఫుల్ గాలైనా గాలి చలి ఏదో ఒకటి ఉండిద్ది. లేదు అంటే బీభత్సంగా ఇంకా తిరగలేనంత ఎండ ఉంటుంది, ఏదో ఒకటి ఖచ్చితంగా. అసలు మండే టు ఫ్రైడే అయితే ఎంత బాగుంటుందో వెదర్, మంచిగా ఉంటుంది. అప్పుడు బయటికి కూడా పోలేము, దానికి కూడా తెలిసేమో వీకెండ్ వస్తుంది అని చెప్పి. వీకెండ్ వస్తుంది వీళ్ళందరినీ పలకరించాలని చెప్పి పైన చూడి పడిద్దాము సడన్ గా. అసలుకి ఇంటికి వెళ్ళాక గులాబ్ జామ్ చేయాలి, ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ప్యాకెట్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, అది చూసుకుంటూ చేస్తాం. సో అంత పక్కగా ఉంది కాబట్టి గులాబ్ జామ్ పర్ఫెక్ట్ వచ్చింది అంటావు. అయితే రాకపోతే కదా నీకు ఉంటుంది. పర్ఫెక్ట్ అని కాదు, గులాబ్ జామ్ క్రాక్స్ వస్తాయి నాకు, అదే క్రాక్స్ రావాలి, అప్పుడు చెప్తాను ఈ పని. మర్చిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లైబ్రరీకి వెళ్తున్నాం. ఎందుకు అంటే నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను కాబట్టి. చాలా బుక్స్ చదివాను ఇప్పటిదాకా. నేను ఎక్కువ ఏంటంటే గ్రాఫిక్ నోవెల్స్ చదువుతున్నా, ఎక్కువ గ్రాఫిక్ నోవెల్స్. సో లైబ్రరీకి ఎందుకు వెళ్తున్నామంటే చదివిన బుక్స్ ఇచ్చేసి ఇంకొన్ని బుక్స్ హోల్లో పెట్టాను, వాళ్ళు అక్కడ పికప్కి రెడీగా పెట్టారనమాట, అవి తీసుకొచ్చుకోవాలి ఇంటికి. గ్రాఫిక్ నోవెల్స్లో హార్ట్ స్టాపర్ అని ఒక సిరీస్ మొత్తం చదివాను, 5 వాల్యూమ్స్ ఉన్నాయి బుక్స్. అది నెట్ఫ్లిక్స్లో వచ్చిందంట. లైబ్రరీ నేను వచ్చేసి చెప్పింది నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చింది, మూవీ ఇంకా బాగా తీశారు అని చెప్పింది. సిరీస్ నాకే తెలియదు నేను అన్ని బుక్స్ చదువుతా అని. నాకు కూడా తెలీదు, చాలా బుక్స్ చదివేశాను. ఇది అసలు ఫుల్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది నేను లైబ్రరీకి వెళ్ళాక కార్ పార్క్లో చూపిస్తాను నేను ఎన్ని బుక్స్ చదివాను. అండ్ నా బుక్కులు, నేను అన్ని బుక్స్ చదివాను, చూపివా? ఇవే హార్ట్ స్టాపర్ చెప్పాను కదా, హార్ట్ స్టాపర్ సిరీస్ ఇవన్నీ. ఇది కూడా చాలా బాగుంటుంది బుక్, ద గర్ల్ ఫ్రమ్ ద సీ. ఇవన్నీ హార్ట్ స్టాపరే. 1, 2 ఆల్రెడీ చదివేసా, సో 3, 4, 5. ఇప్పుడే లోపలికి వచ్చాం లైబ్రరీకి. సో కొత్త బుక్స్ తీసుకున్నాము, అంటే చదవాల్సినవి స్కాన్ చేస్తున్నాం. ఇక్కడ బుక్స్ రిటర్న్ ఇచ్చేసి తీసుకున్నాం. 7 బుక్స్ తీసుకున్నా. ఇవి 24th మే దాకా ఉందన్నమాట. ఇప్పుడు మేము ఆఫీస్ వర్క్స్కి వచ్చాము. ఎందుకు వచ్చాము రా ఇక్కడికి? చాక్లెట్స్ కొనుక్కోవడానికి. గైస్ కాదు, యాక్చువల్లీ లోపల మాకు పని ఉందన్నమాట. చిన్న పనే, ఫోటో తీసుకోవాలి. మనమే ఫొటోస్ తీసుకోవాలి. ఇక్కడ లోపల అనుకున్న పని అయ్యేలా లేదు. అంటే మాకు ఒక ఫోటో ఫ్రేమ్ ఒక సైజ్ కావాలి, మెజర్మెంట్. అది లోపల ఆప్షన్ చూపియట్లా. సో సందీప్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట, అంటే అసిస్ట్ చేయడానికి ఉంటారు కదా. సో ఈ పనంతా చూసుకొని కార్లోకి ఎక్కేస్తుంది కదా, అప్పుడు మళ్ళీ కలుద్దాము. చాలాసేపు పట్టింది ఆఫీస్ వర్క్స్ లోపల, కొద్దిగా లేట్ అయింది వాళ్ళు ఇప్పడానికి. చూపిస్తాను. ప్రశాంతం కార్ ఆపాక నీట్గా కెమెరా పక్కన పెట్టి చేసుకోవచ్చు.
లేదు, మనం ఓపెన్ చేసేస్తాం కదా. ఫస్ట్ ఎవరిది అంటే వావ్ వావ్ టడా మేమే. ఫోటో కూడా షో చేస్తున్నారు ఏంటి అనుకుంటారు. చాలా బాగుంది, క్యూట్గా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫోటో ఏంటి అంటే సందీప్ వాళ్ళ బెస్ట్ 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 ఫ్రెండ్స్ అనమాట. సంజయ్ అన్న అండ్ సూర్య అన్న విత్ సందీప్. తీసుకురా. సందీప్ ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యాక్చువల్లీ ఒక దగ్గర ఆపాము, ఇల్లు మూవ్ అవుతున్నాం కదా. సో మాకేంటంటే ఇట్లా కార్డ్బోర్డ్ బాక్సెస్ కావాలి. సో కార్డ్బోర్డ్ బాక్సెస్ కోసం సో ఇంట్లో ఉన్నాయన్నమాట, అవి సరిపోవు కార్డ్బోర్డ్ బాక్సెస్. సో అందుకని కొంచెం పెద్ద సైజు ఉంటే బెటర్ కదా, బట్టలు ఎక్కువ ఉన్నాయి, వస్తువులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి బాగుంటుంది. యాక్చువల్లీ ఇంకా ఇల్లు కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, బట్ ఏంటంటే అప్పటికప్పుడు ఇల్లు కన్ఫర్మ్ అయ్యాక అప్పటికప్పుడు సర్దుకోవాలంటే ఇంకా అవ్వని పని అదే. సో అందుకని కొద్దిగా ముందే కొద్దిగా సర్ది పెట్టుకుంటా అంటే సరిపోతుంది. ఇల్లు అంతా రెడీ అయిపోయి వెళ్ళే టైంకి మంచిగా అన్నీ మూవ్ చేసేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. ఐకియాకి వెళ్ళాం మొన్న, షాపింగ్ చేసామన్నమాట. అక్కడ వ్లాగ్ తీయాల్సింది, ఎందుకు తీయలేదని నాకు తెలీదు. చాలా తీసుకున్నాము, బట్ మళ్ళీ ఐకియాకి వెళ్ళాల్సి వచ్చిద్దేమో, ఎందుకంటే కౌచ్ తీసుకోవాలి కొత్తది. సో మేబీ వెళ్ళొచ్చేమో, అప్పుడు వ్లాగ్ తీస్తాను కుదిరితే. అస్సలు ఎంత బాగుందో కదా. చూసారా సన్సెట్ అవుతుంది అసలు, ఆ గ్రేడియంట్. కానీ కెమెరాలో అంత ఏం అనిపించలేదు అనుకుంటా నాకు తెలిసి. బట్ వావ్, ఏమన్నా ఉందా? సన్సెట్ అవ్వలేదు ఇంకా, బట్ చాలా బాగుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాను కానీ ఎందుకో తెలీదు కొంచెం ఎనర్జెటిక్గా ఉందన్నమాట. అలసిపోయాను, సేమ్ టైం కొంచెం మంచి జోష్లో ఉన్నా, ఎందుకో తెలీదు. అందుకని ఈ వ్లాగ్ నేనేమనుకున్నా అంటే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇంకో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 300+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ప్లీజ్ నన్ను ఇట్లానే సపోర్ట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంతమంది. సో ప్లీజ్ మీరు కూడా చేసేయండి. మీరు ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది చెయ్యాలి అని చెప్పేసి వ్లాగ్స్. ఏమో తెలియదు, ఈరోజు మాట్లాడుతూనే ఉన్న వ్లాగ్లో, అంత ఇంతగానో ఎప్పుడు మాట్లాడలేదు నేను. బట్ సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసండి, హ్యాపీగా బ్లాగ్స్ చూడండి. ఎవ్రీ వీక్ నేనైతే వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, లాంగ్ ఫామ్ వీడియోస్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.